ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 24, 25 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ఎంతో ప్రశాంతంగా నిస్వార్థంగా చేసే సాత్విక కర్మ గురించి తెలుసుకున్నాం కదా. ఈ 24వ శ్లోకంలో దానికి పూర్తి భిన్నంగా కేవలం స్వార్థంతో, అహంకారంతో, విపరీతమైన ఒత్తిడి ఫీల్ అవుతూ, అంటే విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతూ చేసే రాజసిక కర్మలను గురించి వివరిస్తున్నారు స్వామి. 24వ శ్లోకం. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ప్రశాంతతను దూరం చేసే రాజసిక కర్మ ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. కామేప్సునా కర్మ, భోగ లాలసుడు చేసే కర్మ, అంటే అత్యాశతో చేసే పని. ఈ కర్మ చేసే అతనికి తాను చేసే పని మీద కంటే దానివల్ల వచ్చే లాభం మీద, అంటే రిజల్ట్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ పని చేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది, నాకు ఎంత పేరు వస్తుంది అనే కోరికతోనే పని మొదలు పెడతాడు. సాహంకారేణ వా పునః, అహంకారంతో చేయటం. ఈ పనులు చేసేటప్పుడు నాకే టాలెంట్ ఉంది, నేనే ఈ పని చేయగలను, నేను లేకపోతే ఈ పని అవదు అనే ఫీలింగ్తో ఉంటాడు. ఆ పని వెనుక ఉన్న దైవ బలాన్ని, ఇతరుల సహాయాన్ని మర్చిపోయి క్రెడిట్ అంతా తానే తీసుకోవాలి అనుకుంటాడు. క్రియతే బహుళాయాసం, ఎక్కువ శ్రమ, ఒత్తిడి. బహుళాయాసం అంటే విపరీతమైన కష్టము లేదా స్ట్రెస్. ఫలితం మీద ఉన్న ఆశ వల్ల లేదా పక్కవాడిని ఓడించాలనే స్వార్థం వల్ల తన సామర్థ్యానికి మించి నిద్ర ఆహారాలు మానేసి విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతూ పనిచేస్తాడు. తత్ రాజసం ఉదాహృతం, అది రాజసిక కర్మగా చెప్పబడును అంటున్నారు. దీన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి చెప్పుకోవచ్చు. అతనికి తాను చేసే పని మీద పెద్ద ప్రేమగా ఉండదు. కేవలం ఆ ప్రమోషను లేదా పక్కవాడి కంటే ఎక్కువ సంపాదించి గొప్పలు పోవాలి అనే అత్యాశ, కామేప్సున ఉంటుంది. దానికోసం విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటూ, ఆరోగ్యం పాడు చేసుకుంటూ, కుటుంబానికి సమయం ఇవ్వకుండా కష్టపడతాడు. బహుళాయాసం. తీరా ఆ ప్రమోషన్ వచ్చాక ఇదంతా నా టాలెంట్ వల్లే సాధించాను అని ఆఫీస్లో అహంకారంగా ప్రవర్తిస్తాడు. సాహంకారం. ఇది పక్క రాజసిక కర్మ. ఒక స్వార్థపు ఉద్యోగి రాత్రింబవళ్ళు పరిగెత్తేటటువంటి కర్మ. పనులను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా చేయడం మానేసి కేవలం స్వార్థం కోసం, అహంకారం కోసం మానసిక ప్రశాంతతను కోల్పోయి చేసే ఏ పనైనా సరే రాజసిక కర్మ అంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్ రాజసముదాహృతం. ఏ పని అయితే కోరికలను తీర్చుకోవాలనే అత్యాశతో,
లేదా నేనే చేస్తున్నాను అనే విపరీతమైన అహంకారంతో మరియు చాలా ఎక్కువ శ్రమతో ఒత్తిడితో చేయబడుతుందో ఆ పనిని రాజసిక కర్మ, రజోగుణంతో కూడిన కర్మ అని అంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 25వ శ్లోకం. ఈ 25వ శ్లోకంలో ఏమాత్రం ఆలోచన లేకుండా, పరిణామాలు పట్టించుకోకుండా గుడ్డిగా చేసే అత్యంత ప్రమాదకరమైన తామసిక కర్మ గురించి వివరిస్తున్నారు స్వామి. శ్లోకం. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. ముందు వెనుక ఆలోచించకుండా చేసే మూర్ఖుడి పనులు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. తామసిక కర్మ చేసే వ్యక్తి ప్రధానంగా ఈ 4 విషయాలను అస్సలు పట్టించుకోడు. అనవేక్ష్య. అనుబంధం అంటే పరిణామాలు, కాన్సిక్వెన్సెస్. నేను ఇప్పుడు ఈ పని చేస్తే రేపు ఏం జరుగుతుంది, దీనికి నేను బాధ్యత వహించగలనా అని భవిష్యత్తు గురించి కనీస ఆలోచన లేకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం. రెండవది క్షయం, నష్టం, లాస్ ఆఫ్ వెల్త్ ఆర్ టైం. ఈ పని వల్ల నా డబ్బు, సమయము లేదా శక్తి ఎంత వృధా అవుతుంది అని ఏమాత్రం లెక్క చేసుకోకపోవటం. హింస, ఇతరులకు హాని, ఇతరులకే కాదు తనకు తాను హాని. ఇంజురీ టు అదర్స్ అండ్ ఇంజురీ టు సెల్ఫ్. తాను చేసే పని వల్ల ఎదుటి వారికి ఎంత ఇబ్బంది కలుగుతుంది, వారు ఎంత బాధపడతారు అనే కనీస జాలి, మానవత్వం లేకుండా స్వార్థంగా ప్రవర్తించడం. అలాగే ఈ పని వల్ల తన ఆరోగ్యం ఎంత క్షీణిస్తుంది అనే స్పృహ లేకపోవటం. నాలుగవది పౌరుషం, సొంత సామర్థ్యం, ఓన్ కెపాసిటీ. అసలు ఈ పని చేసే స్తోమత, నైపుణ్యం లేదా శారీరక ఆర్థిక శక్తి నాకు ఉందా లేదా అని తనను తాను అంచనా వేసుకోకుండా గుడ్డిగా బగిలోకి దిగిపోవటం. మోహాదారభ్యతే, మోహాత్ ఆరభ్యతే, అజ్ఞానంతో మొదలుపెట్టడం. అనవేక్ష్య, ఆలోచింపకుండా కేవలం అజ్ఞానంతో మొదలుపెట్టడం. ఈ 4 గాలికి వదిలేసి కేవలం అజ్ఞానంలో, వ్యసనంలో లేదా మూర్ఖత్వంలో పడి మొదలుపెట్టే పనే తామసిక కర్మ. యత్ కర్మ తత్ తామసం ఉచ్యతే. అట్టి కర్మను తామసిక కర్మ అని చెప్పబడును అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నేటి సమాజంలో కనిపించేటటువంటి జూదం ఆడటం, గ్యాంబ్లింగు లేదా మత్తులో తాగటము, ఆ తాగుడు మత్తులో వాహనం నడపటం, డ్రంక్ డ్రైవింగ్. జూదం ఆడే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, జూదం కానీ డ్రంక్ డ్రైవింగ్లో కానీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, దీనివల్ల రేపు నా కుటుంబం ఏమైపోతుందో అని ఆలోచించడు. అనుబంధం లేదు. నా ఆస్తులు ఎంత కరిగిపోతున్నాయో అని పట్టించుకోడు. క్షయం చూడడు. తన వల్ల భార్యా పిల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారో అని చూడడు. హింసను అస్సలు పట్టించుకోడు. అలాగే తన ఆరోగ్యం ఏమైపోతుందో అని పట్టించుకోడు. అసలు తన జేబులో అంత ఆడే స్తోమత ఉందా లేదా అని చూసుకోడు. పౌరుషం తెలియదు.
ఆ వ్యసనం, ఆ మోహంలో పడి గుడ్డిగా ఆడేస్తాడు. అలాగే మత్తులో డ్రైవింగ్ చేసేవాడి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇవన్నీ పక్కా తామసిక కర్మలు. తాను చేసే పని వల్ల తనకు, తన చుట్టూ ఉన్న వారికి జరిగే నష్టాన్ని ఏమాత్రం అంచనా వేయకుండా మూర్ఖంగా చేసే పనులన్నీ తామసిక కర్మలే అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్త తామసముచ్యతే. భవిష్యత్తులో రాబోయే పరిణామాలను, అనుబంధం, కలగబోయే నష్టాన్ని, క్షయము, ఇతరులకు జరిగే హింసను మరియు తన సొంత సామర్థ్యాన్ని, పౌరుషము ఏమాత్రం ఆలోచించకుండా కేవలం అజ్ఞానంతో, మోహంతో ప్రారంభించే పనిని తామసిక కర్మ, తమోగుణంతో కూడిన పని అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.